మన టర్కిష్ తెహనీ రోల్స్ రెడీ అయిపోయాయి చూడండి. ఇవి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మనం లోపల ఏదైతే పెట్టామో అప్పుడప్పుడు ఊడిపోయే అవకాశం ఉంది. ఎక్కువగా ఆయిల్ పట్టకుండా సింపుల్గా బేకింగ్ కదా, నేను తీసేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. కాస్త చల్లారిపోయాయి చూడండి. ఇంకా చల్లారిన తర్వాత మీరు సర్వ్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలా పౌడర్ షుగర్ కానివ్వండి, లేదంటే క్యాస్టర్ షుగర్ కానివ్వండి తీసుకుని ఇలా పైన సర్వ్ చేసే ముందు ఇలా జల్లేసేయండి. లేదంటే షుగర్ తీసుకుని గ్రైండర్లో వేసుకుని పొడి చేసి అది ఇలా స్ప్రింకిల్ చేసేసేయండి. చల్లారిన తర్వాతే మీరు ఇలా పొడి చల్లాల్సి వస్తుంది. అంటే షుగర్ పొడి వేడి మీద చల్లేస్తే ఏమైపోతుంది, అతుక్కుపోతుంది కదా, అందుకనే చల్లారిన తర్వాత చేయాలి. సో మరి చూడండి ఎంత చక్కగా లోపల లేయర్స్గా ఉంది, పైన క్రిస్పీగా, లోపల పొరలు అంతే కదా, పొరలు అంటాం కదా. సో పొరల టర్కిష్ తెహనీ రోల్స్. తింటూ ఉంటే షుగర్ అంతా ఇలా మీద పడుతూ ఉంది. కానీ చూడండి కర్రీ పఫ్స్ ఎలా లేయర్స్గా ఉంటుందో అలా మధ్యలో నువ్వుల పేస్ట్